శ్రోతలకు కథాలహరికి స్వాగతం. ఈరోజు మీ ముందుకు తీసుకురాబోయేది భృగువు అనే ఒక మహర్షి కథ. ఒకరోజు భృగు మహర్షి బ్రహ్మదేవుడి దర్శనం కోసం ఆయన ఉండే నివాసానికి వెళ్ళాడు. కానీ బ్రహ్మదేవుడు తన సొంత వ్యవహారాల్లో నిమగ్నమై ఆయన రాకను గుర్తించలేదు. బ్రహ్మదేవుడు ఆయన అవమానించినట్టుగా భావించి భృగువు ఆయన్ని శపించాడు. అతనుకు ఇకపై పూజకు అర్హుడు కాదని శపించాడు. తర్వాత భృగు మహర్షి కైలాస పర్వతంలో శివుడి దగ్గరికి వెళ్ళాడు. ఆ పర్వతం చేరుకున్న తర్వాత శివపార్వతులు ఏకాంతంలో ఉన్నారు, లోపలికి వెళ్ళకూడదని శివుని వాహనమైన నంది ఆ ద్వారం దగ్గరే భృగు మహర్షిని ఆపేశాడు. అక్కడ కూడా ఆయనకి అవమానం జరుగుతున్నట్టుగా భావించి భృగు మహర్షి శివుణ్ణి శపిస్తాడు. శివుడు లింగరూపంలో మాత్రమే పూజింపబడతాడని కోపంతో శపించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత వైకుంఠానికి చేరి విష్ణువు దర్శనార్థం వెళ్తాడు. అక్కడ కూడా విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉంటాడు. విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉన్నారని ఆయనను ఎవరో దర్శించడం కుదరదని అక్కడ ఉన్న ద్వారపాలకులు చెప్పడంతో ఆయన అవమానంగా భావించి ఎలాగైనా సరే లోపలికి వెళ్తానని మహావిష్ణువు భృగువు రాకను గమనించకుండా అలాగే యోగ నిద్రను కొనసాగించాడు. అది అవమానంగా భావించిన భృగు మహర్షి మహావిష్ణువును కాలితో వక్షస్థలంపై తన్నాడు. ఆ తర్వాత విష్ణు మేల్కొని, మహర్షి, మీ పాదానికి గాయమైందా? నా ఛాతి బలంగా ఉంది, కానీ మీ పాదమేంటి అంత శుతిమెత్తగా ఉంది? మీ మృదువైన పాదాలను ఒక్కసారి నొక్కుతాను అని చెప్పి ఆయన పాదాలను తన కాళ్లపైకి తీసుకున్నాడు మహావిష్ణువు. భృగు మహర్షి అహంకారానికి కారణం ఆయన అరికాలిలో ఉండే మూడో కన్నేనని గ్రహించిన మహావిష్ణువు ఆ అరికాలిలో ఉన్న మూడో కంటిని పొడి చేస్తాడు. ఆ కంటి నుంచి వెంటనే నీరు కారిపోతుంది. అలా నీరు కారడం ద్వారా ఆయనకున్న అహంకారం ఆయన నుంచి వెళ్ళిపోతుంది. ఆ వెంటనే భృగు మహర్షి మహావిష్ణువు పాదాలకు నమస్కరించి, స్వామి, నేనెంత మూర్ఖుడిని, ఈ విశ్వానికే ప్రభువైన మిమ్మల్ని కాలితో తన్నాను, నన్ను క్షమించండి అని ఆయన పాదాలపై పడి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. భృగు మహర్షి మహావిష్ణువు వక్షస్థలంపై తన్నినప్పుడు ఆ వక్షస్థలంలో నివాసముండే లక్ష్మీదేవి కోపగించి తన నివాస స్థానాన్ని తన్నినందుకు ఆవిడ ఆగ్రహిస్తుంది. అలా ఆగ్రహించి ఆమె మహావిష్ణువును వదిలి వెళ్ళిపోతుంది. తర్వాత ఆ లక్ష్మీదేవే పద్మావతీదేవిగా అవతరించి శ్రీ మహావిష్ణువే వెంకటేశ్వర స్వామిగా అవతరిస్తారని మన పెద్దలు మనకి చెబుతూ ఉంటారు. కోపం కారణంగా జరిగే అనర్థాలను ఈ కథలో మనం చూడొచ్చు. అందుకే తన కోపమే తన శత్రువు అంటారు మన పెద్దలు. ఈ రోజుకి ఈ కథతో ముగిద్దామండి. తిరిగి ఇంకొక కథతో కలుద్దాం.